వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. ఐ యామ్ మురళీ కృష్ణ, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ లో ఫోర్త్ యూనిట్ ఏంటి? ఉత్పత్తి సిద్ధాంతం. థియరీ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ థియరీలో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చరానుపాత సూత్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్ కి మీకు ఎప్పుడు ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ క్వశ్చన్. మీకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ క్వశ్చన్. ఓకేనా? చూడండి, క్వశ్చన్ ఎలా ఇస్తారంటే మీకు చరానుపాతాల సూత్రాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అని ఇస్తారు. ఓకేనా? క్వశ్చన్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది, ఆన్సర్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఓకేనా? బాగా వినాలి, మీరు మనసు పెట్టి వింటేనే మీకు అర్థమవుతుంది, బాగా రాయగలుగుతారు. సరిగా వినలేదనుకోండి మీరు రాయలేరు, అర్థం కాదు. కానీ జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఓకేనా? ఇంతకుముందు సిద్ధాంతం ఏంటి? డిమాండ్ సిద్ధాంతాలు అయిపోయినాయి మనకు. ఓకేనా? ఇప్పుడు ఉత్పత్తి సిద్ధాంతాలు. ఉత్పత్తి అనేది ఎవరికి సంబంధించింది అంటే వ్యాపారస్తుడికి, వస్తువులు ఉత్పత్తి చేసేవాడికి సంబంధించింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, చరానుపాతాల సూత్రం. ఓకేనా? చరానుపాతాల సూత్రం స్వల్పకాలానికి చెందినది. స్వల్పకాలంలో కేవలం చరకారకాన్ని అంటే శ్రమను మాత్రమే మార్చడానికి వీలుంటుంది. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎకనామిక్స్ లో మామూలుగా కాలాలు ఏంటి అంటే ఏమని చెప్తారు మీరు? 3 కాలాలు చెప్తారు. ఓకేనా? ఏంటి? ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. ఇంకోటి ఏంటి? పోయేకాలం అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మన ఆర్థిక పరిభాషలో అర్థశాస్త్రంలో చూస్తే, అర్థశాస్త్రంలో మనం కాలాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. స్వల్పకాలం, దీర్ఘకాలం. స్వల్పకాలం అంటే తక్కువ సమయం, దీర్ఘకాలం అంటే ఎక్కువ సమయం. సో ఈ స్వల్పకాలానికి చెందిన అంటే స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలు ఏంటి? మనకి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఓకేనా? ఏంటి? ముందు ఉత్పత్తి వనంలో చూసాం కదా. ఓకేనా? ఈ 4 ఉత్పత్తి కారకాలు. ఈ 4గిట్లో మనం స్వల్పకాలంలో భూమిని మార్చలేము. ఓకేనా? స్థిర కారకాలను మార్చలేము అన్నమాట. ఏం మార్చగలం అంటే శ్రామికులను మార్చవచ్చు, మూలధనాన్ని మార్చవచ్చు. అంటే ఏంటి? శ్రామికులను కానీ మూలధనాన్ని కానీ మార్చడానికి వీలుంటుంది. కానీ ఈ సూత్రంలో మనం శ్రామికులను మారుస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, మిగతా కారకాలను స్థిరంగా ఉంచి శ్రమను మాత్రమే మార్చినప్పుడు ఉత్పత్తిలో ఎటువంటి మార్పులు వస్తాయో ఇది జరుగుతుంది. అంటే చరానుపాత సూత్రం ఏం తెలియజేస్తుంది? మిగతా కారకాన్ని స్థిరంగా ఉంటాయి, కేవలం ఒక ఉత్పత్తి కారకాన్ని మారుస్తాం. అదేంటి? శ్రమను మాత్రమే మారుస్తాము. శ్రమ అంటే ఏంటి? శ్రామికుడు. ఓకేనా? శ్రామికుడిని మాత్రమే మారుస్తాం మరి ఇక్కడ. ఓకేనా? చూడండి, మార్షల్ నిర్వచనం. ఈ సూత్రం ఎవరు తెలియజేశారంటే మార్షల్ అనే అధికారి తెలియజేశారు. ఓకేనా? చూడండి, మార్షల్ నిర్వచనం. వ్యవసాయ పద్ధతులు మార్పు చెందకుండా ఉన్నప్పుడు భూమిపై నియమించిన మూలధనం శ్రమను పెంచినప్పుడు ప్రతిఫలం సాధారణంగా తక్కువ అనుపాతంలో పెరుగుతుంది. ఓకేనా? అది నిర్వచనం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం ఏంటి? ఉత్పత్తి అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం ఉత్పత్తి మొదట పెరుగుతున్న రేటులో పెరిగి ఆ తరువాత తగ్గుతున్న రేటులో పెరిగి గరిష్టంగా మారి క్షీణిస్తుంది. అంటే ముందుగా ఉత్పత్తి పెరుగుతుంది, అది పెరుగుదల ఎలా ఉంటుంది? పెరుగుతున్న రేటులో ఉంటుంది. తర్వాత పెరుగుతుంది కానీ తగ్గుతున్న రేటులో ఉంటుంది, అంటే పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత గరిష్టమై ఆ తర్వాత ఏమవుతుంది? ఉత్పత్తి అనేది క్రమంగా తగ్గుతుంది, క్షీణిస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ దీనికి కొన్ని ప్రమేయాలను ఏంటనే చూద్దాం. ముందుగా ఈ సూత్రం స్వల్పకాలానికి చెందినది. రెండవది, సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఉండదు. అంటే సాంకేతిక విజ్ఞానం అంటే ఏంటి? మనం ఉపయోగించే యంత్రాలు కానీ అవన్నీ కూడా మార్పు అనేది ఉండదు. మొదట్లో ఏవైతే మనం ఉపయోగిస్తామో ఇది పూర్తయ్యే వరకు కూడా అవే ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మూడవది, స్థిర కారకాలను కాకుండా చరకారకాలను మాత్రమే మార్చవచ్చు. స్థిర కారకాలు అంటే ఏంటి? భూమి అనేది స్థిరంగా ఉంది, భూమిని మార్చలేము. ఏం మార్చవచ్చు? చరకారకాలు. శ్రామికుడు, మూలధనం, ఇవి చరకారకాలు అన్నమాట, వాటిని మార్చవచ్చు. చరకారకాలు ఏంటి? సజాతీయాలు. అంటే ఇక్కడ ఏంటి? చరకారకం అంటే ఏం చెప్తాం? శ్రమ అని చెప్తాం. ఈ శ్రామికులన్నీ కూడా యూనిట్లన్నీ కూడా సజాతీయాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి దీంట్లో ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి.
మొత్తం ఉత్పత్తి అంటే ఏంటో చూద్దాం. మొత్తం ఉత్పత్తి అంటే టోటల్ ప్రొడక్షన్. మొత్తం ఉత్పత్తి టీపీ అంటారు. టోటల్ ప్రొడక్షన్ టీపీ ఇండికేట్ చేస్తారు. టీపీ మీన్స్ టోటల్ ప్రొడక్షన్, మొత్తం ఉత్పత్తి. చూడండి, మొత్తం ఉత్పత్తి అంటే ఏంటి చూడండి. శ్రామికులు అందరూ కలిసి చేసేదే మొత్తం ఉత్పత్తి. అంటే శ్రామికులు నియమించాం మనం. ఒక 5, 6, 7, 8 మందిని నియమించాం. ఆ 8 మంది మనకి ఎంత ఉత్పత్తి చేస్తారని తెలిపేదే మొత్తం ఉత్పత్తి. ఒక్కొక్క శ్రామికుడు కానీ మొత్తం అందరు శ్రామికులు చేసే ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తి అంటారు. రెండవది సగటు ఉత్పత్తి. సగటు ఉత్పత్తి అంటే ఒక శ్రామికుడు ఎంత ఉత్పత్తి చేస్తున్నారో తెలిపేదే సగటు ఉత్పత్తి. సగటు ఉత్పత్తి అనేది ఎలా వస్తుంది? మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే సగటు ఉత్పత్తి. అంటే మొత్తం శ్రామికులు ఎంతమందిని నియమించాం మనం? వాళ్ళందరూ చేసిన ఉత్పత్తిని ఏం చేయాలి? వారి యొక్క సంఖ్యతో భాగించాలి. అప్పుడు వచ్చేదే సగటు ఉత్పత్తి. చూడండి, సగటు ఉత్పత్తి అంటే యావరేజ్ ప్రొడక్ట్. యావరేజ్ ప్రొడక్ట్. యావరేజ్ ప్రొడక్ట్ మీన్స్ ఏపీ. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఓకేనా? ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్ట్, ఓకేనా? చూడండి, యావరేజ్ ప్రొడక్ట్ అంటే ఏంటి? శ్రామికులందరి ఉత్పత్తిని, మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే సగటు ఉత్పత్తి. చూడండి, మొత్తం ఉత్పత్తిని చూడండి, మొత్తం ఉత్పత్తి టీపీని శ్రామికుల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే సగటు ఉత్పత్తి. దీనికి ఫార్ములా ఉంది చూడండి. టీపీ బై ఎల్ పెట్టుకోండి. క్యూ అంటే ఏంటి? సగటు ఉత్పత్తి ఈక్వల్ మొత్తం ఉత్పత్తి బై శ్రామికుల సంఖ్య, ఓకేనా? ఇది సగటు ఉత్పత్తి. అర్థమైంది కదా? నెక్స్ట్ మూడవది ఉపాంత ఉత్పత్తి. ఉపాంత ఉత్పత్తి అంటే ఏంటి? మనం అదనంగా శ్రామికులు నియమించినప్పుడు ఆ అదనపు శ్రామికులు చేసే ఉత్పత్తినే ఉపాంత ఉత్పత్తి అంటారు. అంటే అదనపు శ్రామికులు చేసే ఉత్పత్తి. అంటే అదనంగా శ్రామికులు నియమించినప్పుడు అదనపు శ్రామికులు చేసే ఉత్పత్తిని ఉపాంత ఉత్పత్తి అంటారు. మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి, ఈ మూడు అర్థమైనవి కదా? ఇప్పుడు ఏంటంటే పట్టికలకు వేద్దాం, ఓకేనా? దీంట్లో ఏంటంటే పట్టిక వేయాలి, ఓకేనా? ఈ పట్టిక అర్థమైతేనే మీకు ఆన్సర్ రాయగలుగుతారు, సమాధానం రాయగలుగుతారు. కాబట్టి పట్టిక అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినాలి, ఓకేనా? బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అయితే మీకు అర్థం కాదు, ఓకేనా? డైరెక్ట్ లైవ్ క్లాస్ కాదు కదా, మొబైల్లోనే కదా చూసుకోవచ్చు, ఆన్లైనే కదా అనుకోవద్దు. జాగ్రత్తగా వినాలి, కేర్ఫుల్ గా వినాలి, ఓకేనా? ఫస్ట్ టైం ఉన్నప్పుడే మీరు మనసు పెట్టి వింటే అర్థమవుతుంది. చూడండి, మరి ఇక్కడ కాలంలో 5 కాలమ్స్ వేసుకోవాలి, ఓకేనా? ఫస్ట్ చూడండి, టేబుల్లో 5 కాలమ్స్ వేసుకోవాలి. చూడండి, పట్టిక హెడింగ్ పెట్టుకోవాలి మీరు. ఓకే, శ్రామికులు అంటే ఏంటి? లేబర్. రెండో కాలం మొత్తం ఉత్పత్తి టీపీ, టోటల్ ప్రొడక్ట్. నెక్స్ట్ సగటు ఉత్పత్తి, యావరేజ్ ప్రొడక్ట్. సగటు ఉత్పత్తి ఫార్ములా ఏంటి? టీపీ బై ఎల్, ఇది వేసుకోవాలి ఫార్ములా ఇక్కడ. నెక్స్ట్ ఉపాంత ఉత్పత్తి అంటే ఏంటి? ఎంపీ, మార్జినల్ ప్రొడక్ట్. ఇక్కడ ఎంపీ అంటే రాసుకోండి. ఎంపీ మీన్స్ మధ్యప్రదేశ్ కదమ్మా ఎంపీ అంటే, మార్జినల్ ప్రొడక్ట్, ఓకే? నెక్స్ట్ ప్రతిఫలాల దశలు. ప్రతిఫలాలు అనేవి ఎన్ని దశలు ఉంటాయి? 3 దశలు ఉంటాయని చెప్పాను ఆల్రెడీ. మనం చూడండి, 3 దశలు ఉంటాయి మేడం. అవేంటి? మొదటి దశలో ఉత్పత్తి పెరుగుతుంది, రెండో దశలో గరిష్టంగా ఉంటుంది, మూడో దశలో క్షీణిస్తుంది, ఓకేనా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ శ్రామికులు వేసుకోవాలి. ఎంతమంది శ్రామికులు ఇక్కడ? 8 మంది శ్రామికులు. 1 2 3 4 5 6 7 8 8 మంది శ్రామికులు వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం ఉత్పత్తి చూడండి. ఫస్ట్ ఒక శ్రామికులు నియమించినప్పుడు ఎన్ని వస్తువులు తయారు చేశాడు అనుకుంటే 8 వస్తువులు తయారు చేశాడు, కాబట్టి 8. నెక్స్ట్ 2 శ్రామికులు 20 వస్తువులు తయారు చేశారు. 3 శ్రామికులు నియమించాం, 3 36 వస్తువులు తయారు చేశారు. 4 నియమించాం, 4 48 తయారు చేశారు.
55 తయారు చేశాడు. ఆరో వాడు 60 వస్తువులు తయారు చేశారు. ఆరుగురు కలిపి ఇక్కడ 60. నెక్స్ట్ 7 శ్రామికులు నియమించాం. అప్పుడు ఉత్పత్తి ఎంత ఉంది? అప్పుడు కూడా 60 తయారు చేశారు. 60 వస్తువులు తయారు చేశారు. నెక్స్ట్ 8 మంది నియమించాం. 8 మంది కూడా ఏం తయారు చేశారు? 56 వస్తువులే తయారు చేశారు. అంటే చూడండి ఇక్కడ, ఓకేనా? మొత్తం ఉత్పత్తి అర్థమైంది కదా. ఫస్ట్ 8, 20, 36, 48, 55, 60, 60, 56. ఇవి ర్యాంకులు కాదు, మా కాలేజీ ర్యాంకులు కాదు, ఓకేనా? మన ర్యాంకులు చెప్తూ ఉంటారు 1, 2, 3, 3 అని. అలా ర్యాంకులు కాదు, ఓకేనా? నేను ఉత్పత్తి అంటే శ్రామికులు నియమించినప్పుడు వచ్చిన మొత్తం ఉత్పత్తి. అంటే 8 మంది శ్రామికులు ఎంత ఎన్ని వస్తువులు తయారు చేశారు? 57 వస్తువులు తయారు చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్ అనుకోండి, నేను మార్కర్తో రాస్తున్నా, మార్కర్స్ అనుకోండి. ఒక వ్యక్తి 8 మార్కర్లు తయారు చేసి 8 మార్కర్లు తయారు చేశారు. రెండో వ్యక్తి 20 తయారు చేశాడు. మూడో వ్యక్తి 36 తయారు చేశాడు. నాలుగో వ్యక్తి 48, ఐదో వ్యక్తి 55 మార్కర్లు తయారు చేశారు. 5, 6 60 తయారు చేశారు. 7 కూడా 60 తయారు చేశారు. 8 మంది నియమించాం. అంటే పెరగాలి కానీ ఏమైంది? ఇక్కడ 56 తయారు చేశారు 8 మంది. చూడండి, ఇప్పుడు సగటు ఉత్పత్తి అనేది ఎలా వస్తుంది? మొత్తం ఉత్పత్తి బై శ్రామికుల సంఖ్య TP/L ఫార్ములా. చూడండి ఇక్కడ TP 8/1, ఇది బై ఇది TP/L. మొత్తం ఉత్పత్తి 8/1 అంటే ఎంత? 8. నెక్స్ట్ 20/2 అంటే 10. 36/3 అంటే ఏంటి? ముగ్గురు వ్యక్తులు కలిసి 36 మార్కర్లు తయారు చేశారు, ఓకేనా? అంటే ఒక్కో వ్యక్తి ఎన్ని తయారు చేసినట్టు? 36/3 అంటే 12 మార్కర్లు తయారు చేసినట్టు. అంటే 36 అంటే 12. నలుగురు వ్యక్తులు 40 మార్కర్లు తయారు చేశారు. అప్పుడు ఒక్కో వ్యక్తి ఎన్ని తయారు చేసినట్టు? 48/4 అంటే ఎంత? 12. నెక్స్ట్ 55/5 అంటే ఎంత? 11. 60/6 అంటే ఏంటి? 6 వ్యక్తులు 60 మార్కర్లు తయారు చేశారు. ఇవే మార్కర్లు అనుకోండి. చూడండి, రెడ్, గ్రీన్, బ్లాక్ కలర్ ఏదైనా సరే మార్కర్స్ అన్నమాట. ఎన్ని మార్కర్స్ తయారు చేసి టోటల్గానే చూడండి, ఓకేనా? 6 60 తయారు చేశాడు. ఒక్కో వ్యక్తి ఎన్ని తయారు చేసినట్టు? 60/6 అంటే 10. నెక్స్ట్ 60/7 అంటే ఎంత? 60/7 8.5 వస్తుంది. 8.5 గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ 56/8 అంటే ఎంత? 8 మంది 56 మార్కర్లు తయారు చేశారు. అంటే ఒక్కో వ్యక్తి ఎన్ని తయారు చేసినట్టు? 56/8 అంటే దీంతో భాగించాలి. అప్పుడు వచ్చేదే సగటు ఉత్పత్తి 7. అండర్స్టూడ్? నెక్స్ట్ ఉపాంత ఉత్పత్తి. ఉపాంత ఉత్పత్తి అనేది ఎలా వస్తుందంటే చూడండి, ఉపాంత ఉత్పత్తి ఫార్ములా ఉంది. MPN = TPN - TPN - 1. చూడండి, ఫార్ములా ఇక్కడ రాస్తున్నాం. MPN = TPN ఈ ఫార్ములా ఏంటో మాకు అర్థం కావడం అనుకుంటున్నారా? అనుకోని అవసరం లేదు. ఫార్ములా అంటే చూడండి, ఏం లేదు. దీని తర్వాత ఎంత వచ్చింది? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి 20 వస్తువులు తయారు చేశారు. మొదటి వ్యక్తి 8 వస్తువులు తయారు చేశాడు. ఇప్పుడు రెండో వ్యక్తి ఎన్ని తయారు చేసినట్టు? 20 - 8 అంటే 12 తయారు చేసినట్టు. ఆ విధంగా దాని ముందు తీసుకుంటూ వెళ్తాం అన్నమాట మనం, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఓన్లీ TP మాత్రం చూస్తాం. TP నుంచి మాత్రం వస్తుంది. ఈ ఉపాంత ఉత్పత్తిని మనం భాగించవలసిన అవసరం లేదు. కేవలం చూడండి, మొత్తం ఉత్పత్తి నుంచే వస్తుంది. చూడండి, 8 20 - 8 ఎంత? 12. నెక్స్ట్ 36 - 20 16. నెక్స్ట్ 48 - 36 చూడండి, నలుగురు సాగు 48 వస్తువులు తయారు చేశారు. ముగ్గురు 36 తయారు చేశారు. ఇప్పుడు ముగ్గురు ఏం చేస్తే 4వది వస్తుంది. ఎంత? 40 - 36 తీస్తే ఎంత? 12. నెక్స్ట్ 55 నుంచి 48 తీస్తే 7. నెక్స్ట్ 60 నుంచి 55 తీస్తే 5. నెక్స్ట్ 60 నుంచి 60 తీసాం, ఎంత? 0. నెక్స్ట్ 55 నుంచి 60 తీసాం, ఎంత? -4.
ఓకే, ఇప్పుడు చూడండి అర్థమైంది కదా. చూడండి ఒకసారి మొత్తం చెప్తాను చూడండి. మొత్తం ఉత్పత్తి అనేది ఏంటి, మొత్తం వారు ఎంత ఉత్పత్తి చేసినా చేయాలి. ఈ నెంబర్స్ ఎలా వచ్చింది సార్ మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, వచ్చిందా, వచ్చి ఉండొచ్చు. కానీ చూడండి ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలా, మొత్తం ఉత్పత్తి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. శ్రామికులు నేను గుర్తుపెట్టుకోవాలా, 1 నుంచి 8 వరకు శ్రామికులు తీసుకుంటారు. ఓకేనా, అంటే ఇక్కడ 8 మంది శ్రామికులు నియమించినప్పుడు ఉత్పత్తి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ముందుగా మొత్తం ఉత్పత్తి చూడండి 8 నుంచి 56 వరకు ఉంది. నెక్స్ట్ సగటు ఉత్పత్తి 8 నుంచి 12 పెరిగింది, మన తర్వాత తగ్గింది. నెక్స్ట్ ఉపాంత ఉత్పత్తి 8 నుంచి 12 అయింది, మరి 16 అయింది, మరి 12 అయింది, తర్వాత 0 అయిన తర్వాత ఏమైనా రుణాత్మకంగా మారింది. ఇక్కడ చూడండి. ఓకేనా, పట్టిక వివరణ ఏంటనే చూద్దాం ఇప్పుడు. ఓకేనా, పట్టిక వివరణ అర్థమైతేనే మీకు ఓకే. ఇప్పుడు చూడండి టేబుల్ అర్థమైంది కదా. టేబుల్ చూడండి 3వ శ్రామికుడి వరకు కూడా మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, సగటు ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కానీ 3వ దశ వరకు కూడా వృద్ధి చెందుతున్న ప్రతిఫలాలు, పెరుగుతున్న ప్రతిఫలాలు అంటారు. ఓకే, మూడు దగ్గర ఒక గీత కొట్టుకోవాలి మీరు. పెరుగుతున్న ప్రతిఫలాలు స్టేజ్ 1 అని రాసుకోవాలి. పెరుగుతున్న వృద్ధి ఫలాలు, పెరుగుతున్న వృద్ధి ఫలాలు. నెక్స్ట్ 7వ శ్రామికుడి దగ్గర చూడండి. 7వ శ్రామికుడి వరకు కూడా మొత్తం ఉత్పత్తి ఏమైంది, 48 నుంచి 55కి, 50 నుంచి 60, 60 నుంచి 60కి పెరుగుతుంది, గరిష్టంగా ఉంది. 7 దగ్గర 6 దగ్గర 60, 7 దగ్గర 60, ఇక్కడ గరిష్టంగా ఉంది. నెక్స్ట్ సగటు ఉత్పత్తి చూడండి 12 నుంచి తగ్గుతూ ఉంది. ఉపాంత ఉత్పత్తి 12 నుంచి ఇక్కడ 12 నుంచి 7 అయింది, 7 నుంచి 5 అయింది, 5 నుంచి శూన్యంగా మారింది. ఇలా శూన్యంగా మారిన దగ్గర ఏమవుతుంది, మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉంది, ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉంది, సగటు ఉత్పత్తి తగ్గుతూ ఉంది. దీన్ని ఏమంటారంటే క్షీణ ఫలాలు అంటారు, క్షీణ ప్రతిఫలాలు. 7వ శ్రామికుడి వరకు వచ్చేవేంటి, క్షీణ ప్రతిఫలాలు స్టేజ్ 2. క్షీణ ఫలాలు. ఓకేనా, ఓకే. ఇప్పుడు చూడండి స్టేజ్ 2లో క్షీణ ప్రతిఫలాలు అంటే ఏంటి, మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, సగటు ఉత్పత్తి తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి శూన్యంగా మారింది, కాబట్టి క్షీణ ప్రతిఫలాలు. ఓకేనా, నెక్స్ట్ 3వది చూడండి, జాగ్రత్తగా చూడండి. 8వ శ్రామికుడి దగ్గర మొత్తం ఉత్పత్తి ఎంత, మొత్తం ఉత్పత్తి 56. 8 మంది 56 వస్తువులు తయారు అంటే ఏంటి, ఏమైంది, మొత్తం ఉత్పత్తి 60 నుంచి 56కి తగ్గిందా పెరిగిందా, తగ్గింది. 60 ఎక్కువ 56 ఎక్కువ, ఎల్కేజీ స్టూడెంట్ అన్నా చెప్తాడు ఏది 60 ఎక్కువ అని, కాబట్టి తగ్గింది కదా, తగ్గింది. నెక్స్ట్ సగటు ఉత్పత్తి 8.5 నుంచి 7కి తగ్గింది. నెక్స్ట్ ఉపాంత ఉత్పత్తి శూన్యంగా కాకుండా ఇంకా తగ్గింది, నెగిటివ్ రుణాత్మకంగా మారింది. -4 అంటే నెగిటివ్ రుణాత్మకం. కాబట్టి మొత్తం ఉత్పత్తి తగ్గి, సగటు ఉత్పత్తి తగ్గి, ఉపాంత ఉత్పత్తి రుణాత్మకంగా మారినప్పుడు స్టేజ్ 3 రుణాత్మక ప్రతిఫలాలు. రుణాత్మక ప్రతిఫలాలు, రుణాత్మక ఫలాలు అంటే స్టేజ్ 3. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మీకు పట్టిక ఎక్స్ప్లెనేషన్ వచ్చేసింది. పట్టిక అర్థమైతేనే పట్టిక కింద మ్యాటర్ చెప్తారు. మ్యాటర్ ఎలా రాయాలో చూడండి, జాగ్రత్తగా ఉన్నారు. ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి, ఇవే కింద రాస్తారు. చూడండి స్టేజ్ 1 ఫస్ట్ ఏంటి, స్టేజ్ 1. స్టేజ్ 1 అనేది ఏంటి, పెరుగుతున్న ప్రతిఫలాలు. అంటే చూడండి ఎంతవరకు స్టేజ్ 1, 3వ శ్రామికుడి వరకు. మూడవ శ్రామికుడి వరకు మొత్తం ఉత్పత్తి 8 నుంచి 36 పెరుగుతుంది, కాబట్టి టీపీ పెరుగుతుంది. ఇక్కడ షార్ట్ కట్ రాస్తుంది, టీపీ అని రాస్తుంది. టీపీ అంటే మొత్తం ఉత్పత్తి వరకు టీపీ పెరుగుతుంది. మూడవ శ్రామికుడి వరకు ఏపీ కూడా పెరుగుతుంది, ఎంపీ కూడా పెరుగుతుంది. ఏపీ అంటే సగటు ఉత్పత్తి, ఎంపీ అంటే ఉపాధి ఉత్పత్తి. ఏపీ ఎంపీ కూడా పెరుగుతుంది.
కదా, ఒకటి మొదటి దశలో ఏమవుతుంది, 3 పెరుగుతున్నాయి కాబట్టి అది 3 పెరుగుతున్నాయి కాబట్టి వృత్తి ప్రతిఫలాలు. రెండవది స్టేజ్ 2. స్టేజ్ 2 అనేది ఎక్కడి వరకు, 7వ శ్రామికుడి వరకు. చూడండి 7వ శ్రామికుడి వరకు ఏంటి, క్షీణ ఫలాలు, క్షీణ ప్రతిఫలాలు కూడా. క్షీణ ప్రతిఫలాలు 7వ శ్రామికుడి వరకు. ఏడవ శ్రామికుడి వరకు ఏమైంది, మొత్తం ఉత్పత్తి చూడండి గరిష్టంగా మారింది 60 దగ్గర. చూడండి మొత్తం ఉత్పత్తి 60తో గరిష్టంగా ఉంది. గరిష్టం అవ్వగా ఏపీ ఏమైంది, తగ్గుతుంది. ఎంపీ అంటే ఏంటి, ఉపాధి ఉత్పత్తి శూన్యంగా మారింది. ఏపీ తగ్గుతుంది. ఏపీ తగ్గుతుండగా ఎంపీ రుణాత్మకంగా మారింది. అంటే ఎంపీ ఉపాంత ఉత్పత్తి. నెక్స్ట్ స్టేజ్ 3. స్టేజ్ 3 అనేది ఏంటి, రుణాత్మక ప్రతిఫలాలు. చూడండి స్టేజ్ 3 ఏంటి, 8వ శ్రామికుడు. చూడండి 8వ శ్రామికుడు ఏమైంది, ఉత్పత్తి పెరగడానికి బదులు ఉత్పత్తి ఏమైంది, తగ్గింది. కాబట్టి ఈ శ్రామికుడు అవసరం మనకు కాదు. కాబట్టి ఏం చేస్తాడు ఉత్పత్తిదారుడు, 7వ శ్రామికుడితో ఆఫ్ చేస్తాడు. రెండో స్టేజ్ ఉత్పత్తిదారుడికి ఏంటి, ఉత్పత్తిదారుడికి శ్రామికుని నియమించుకున్నందుకు గరిష్టంగా ఉత్పత్తి వస్తుంది. మరి 7వ శ్రామికుని ఆఫ్ చేసి 8వ శ్రామికుని నియమించాడు. ఎందుకని, శ్రామికుని నియమించాడు. ఉత్పత్తి పెరగకపోగా తగ్గుతుంటే ఆ వ్యక్తి పెట్టుకుంటారా, పెట్టుకోరు. ఆ వ్యక్తికి ఇచ్చే వేతనం అనేది అనవసరం. కాబట్టి ఉత్పత్తి అనేది పెరగాలి, పెరిగితేనే ఉత్పత్తిదారుడికి లాభాలు వస్తాయి. ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉంటుంది, వేతనం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళ ఉపయోగం లేనప్పుడు పెరగడం బదులు తగ్గుతుంటే ఇంకా ఎవరిని పెట్టుకుంటారు. కాబట్టి 8వ శ్రామికుని నియమించడు. ఇంకా 8వ శ్రామికుని నియమించడు. కాబట్టి చూడండి రుణాత్మక ప్రతిఫలాలు. 8వ శ్రామికుడు, 8వ శ్రామికుడి దగ్గర ఎంత, మొత్తం ఉత్పత్తి తగ్గుతుంది. టీపీ అని రాస్తుంది. టీపీ తగ్గుతుండగా ఏపీ తగ్గుతుంది. ఎంపీ రుణాత్మకంగా మారింది. ఎంపీ అంటే ఉపాంత ఉత్పత్తి రుణాత్మకం. స్టేజ్ 2 లో ఏమైంది, 7వ శ్రామికుడి వరకు 60తో గరిష్టంగా టీపీ ఏపీ అనేది తగ్గుతుండగా ఉపాంత ఉత్పత్తి ఎంపీ శూన్యంగా మారింది. ఓకే స్టేజ్ 3 ఏమైంది, 8వ శ్రామికుడి దగ్గర టీపీ తగ్గుతుండగా ఏపీ తగ్గుతుంది. ఏపీ అంటే ఏంటి, యావరేజ్ ప్రొడక్ట్, సగటు ఉత్పత్తి తగ్గుతుంది. ఉపాంత ఉత్పత్తి రుణాత్మకంగా మారుతుంది. ఏమంటారు, రుణాత్మక ప్రతిఫలాలు అంటారు. అంటే శ్రామికుని ఉత్పత్తి పెరగకపోగా తగ్గుతుంటే ఆ శ్రామికుని ఎవరైనా ఉంచుకుంటారా, తీసివేస్తారు. కాబట్టి 7వ శ్రామికుడు ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని ఆఫ్ చేస్తాడు. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఈ విధంగా మనం పట్టికన మ్యాటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ మ్యాటర్ చదవకూడదు, కింద బట్టి పట్టకూడదు. మీరు ఏం చేయాలి, ఈ టేబుల్ బట్టి కింద మ్యాటర్ రాయాలి. ఏ శ్రామికుడి వరకు పెరుగుతుందా తగ్గుతుందా మెంబర్స్ బట్టి తెలుస్తుంది. జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు రేఖాపటంలోకి వెళ్దాం. రేఖాపటం, ఈ పర్టికులర్ విషయాన్ని మనం రేఖాపటంలో చూపిస్తాం. ముందుగా ఎక్స్ అక్షం వై అక్షం తీసుకోవాలి. కానీ ఎక్స్ అక్షం పేరు పెట్టుకోవాలి. ఫస్ట్ ఎక్స్ అక్షం ఇక్కడ ఏమని చూపిస్తా, ఎక్స్ అక్షం మీద ఇది వై అక్షం. ఎక్స్ అక్షం మీద శ్రామికులను చూపిస్తాము. శ్రామికుల సంఖ్య, శ్రామికుల సంఖ్య చూడండి. శ్రామికుల సంఖ్య ఎంతమంది శ్రామికులు, 8 మంది. 8 నెంబర్ తీసుకోండి. 8 నెంబర్స్ 1 2 3 4
5 6 7 8. ఓకే, నెక్స్ట్ ఇక y అక్షం మీద ఏంటంటే మనం ఎక్కువ నెంబర్స్ వేసుకోకూడదు. వేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ నెంబర్స్ అన్ని వేసుకోలేదు. కాబట్టి ఏంటంటే y అక్షం మీద ఫస్ట్ ముందుగా హైయెస్ట్ పెట్టుకోవాలి. హైయెస్ట్ ఎంత ఉంది? 60. ఎక్కడ? 6వ శ్రామికుడి దగ్గర మొత్తం ఉత్పత్తి ఎంత? 60. 7వ శ్రామికుడి దగ్గర 60. ఇక్కడ 60 పెట్టుకుంటాం. మనం ఇక్కడ ఒక నెంబర్ వేసుకుంటే సరిపోతుంది. 60 ఒక నెంబర్ వేసుకుంటే చాలు. ఓకేనా? మిగతా నెంబర్స్ వేయద్దు. తర్వాత డయాగ్రామ్ వేసిన తర్వాత అప్పుడు ఎలా నేను చెప్తాను. ఇప్పుడు y అక్షం మీద ఏం చూపిస్తాం? x అక్షం మీద శ్రామికుల సంఖ్యను చూపించాం. y అక్షం మీద మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాధి ఉత్పత్తులను చూపిస్తాము. చూడండి ఇప్పుడు ఏం చూపిస్తాం? చూడండి మొత్తం సగటు ఉపాంత ఉత్పత్తులు. ఓకే, అంటే టీపీ ఏపీ ఎంపీ అని కూడా సింపుల్ గా రాసుకోవచ్చు మీరు. ఓకేనా? టీపీ ఏపీ ఎంపీ. ఫస్ట్ ముందుగా ఏం తీసుకోవాలంటే మొత్తం ఉత్పత్తి రేఖను గీయాలి. ముందుగా ఏం గీయాలి? మొత్తం ఉత్పత్తి రేఖ. రేఖాపటంలో మొత్తం ఉత్పత్తి రేఖను గీద్దాం. ఓకేనా? ఈ రేఖను గీయాలంటే మీరు టేబుల్ బట్టి వస్తుంది. ఓకేనా? టేబుల్ లోని 3 దశలు పటంలో కూడా వస్తాయి మనకు. ఓకేనా? కాబట్టి చూడండి, గీసిన ఫస్ట్ ముందు ఏం గీయాలి? మొత్తం ఉత్పత్తి రేఖను గీయాలి. అంటే చూడండి, మొత్తం ఉత్పత్తి రేఖ గీయాలంటే ఈ పాయింట్ అని పెట్టుకోవడం అవసరం లేదు మనకు. చూడండి హైయెస్ట్ ఎక్కడ ఉంది? చూడండి 6 దగ్గర 60, 7 దగ్గర 60. 2 పాయింట్స్ పెట్టుకోండి. 6 దగ్గర 60, 60 ఒక పాయింట్. 7 దగ్గర 60 ఒక పాయింట్. ముందుగా ఏం చేయాలంటే మీరు 2 పాయింట్స్ పెట్టుకున్న తర్వాత ఒక గీత గీసుకోవాలి స్కేల్ ఇచ్చుకుని. ఎక్కడ? ఇక్కడ 7 దగ్గర. చూడండి. ఓకేనా? లాంగ్ స్కేల్ ఇచ్చుకోవాలి. చూడండి, మీకు స్కేల్ చూపిస్తాను, భయపడకండి. ఓకేనా? పెద్ద స్కేల్ చూపిస్తాను. ఇదిగో ఈ స్కేల్ తో ఏం చేయాలి? మీరు స్కేల్ సహాయంతో ఏం చేయాలి? ఇక్కడ 7 దగ్గర 7 దగ్గర ఒక 60, ఇక్కడ 60 దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నారు కదా. 6 దగ్గర 7 దగ్గర 7 దగ్గర ఒక గీత గీయాలి. చూడండి ఎగ్జాక్ట్లీ 7 దగ్గర ఉన్నది ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను? ముందు ఎందుకు గీత గీసుకోవాలంటే మీరు గీసుకుంటేనే డయాగ్రామ్ కరెక్ట్ గా వస్తుంది. చూడండి, డయాగ్రామ్ గీయడం అర్థం కాకపోతే ఇప్పుడు చెప్పేది వెళ్ళదనుకోండి, మీకు ఏమీ అర్థం కాదు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి ఎక్కడైనా స్టార్టింగ్ లో పాయింట్స్ పెట్టుకోవాలి. 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏం గీయాలి? మొత్తం ఉత్పత్తి రేఖ గీయాలి. ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఈ చుక్కలు కలపాలి. వచ్చేది ఏంటి? సంక్రాంతి కదా. సంక్రాంతి ఏం చేస్తారు? అమ్మాయిలు ముగ్గురు వేస్తారు కదా, చుక్కలు పెట్టి చుక్కలు కలుపుతారు. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా చుక్కలు కలపండి. ఓకే, డయాగ్రామ్ వేయండి. ఇక్కడ ఎన్నో చుక్కలు ఎక్కువ లేవు కానీ ఎక్కువ చుక్కలు పెట్టి రథం ముగ్గు ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. కానీ సింపుల్ గా 2 చుక్కలు ఉన్నాయి. 2 చుక్కలు కలపాలి ఇక్కడ 0 నుంచి. చూడండి, ఒక చుక్క 6 దగ్గర వచ్చింది. నెక్స్ట్ 7 దగ్గరికి రావాలి. చూడండి, వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? తగ్గాలి. ఎందుకు తగ్గాలి? చూడండి, 60 తర్వాత ఏమి? 56. 8వ శ్రమ 56, ఇది 60. చూడండి, ఇక్కడ మీకు అయితే ఇక్కడ రాసుకోండి. మీకు 60, ఇది 60. ఓకేనా? తర్వాత ఏంటి? తగ్గాలి కదా, 8 దగ్గర తగ్గాలి. టీపీ రేఖ. ఓకే, అర్థమైంది కదా? హ్యావ్ అండర్స్టూడ్? నెక్స్ట్ తర్వాత ఏం గీయాలంటే మీరు గీయాల్సింది ఏపీ రేఖ, ఎంపీ రేఖ గీయాలి. అంటే సగటు ఉత్పత్తి రేఖ, ఉపాధి ఉత్పత్తి రేఖ గీయాలి. చూడండి, హైయెస్ట్ పాయింట్స్ చూసుకోండి. మీకు డయాగ్రామ్ హైయెస్ట్ ఇక్కడ చూడండి, 12, 16 పాయింట్స్ పెట్టుకోవాలి. ఏంటంటే చూడండి, ఇప్పుడు సగటు ఉత్పత్తి చూడండి. సగటు ఉత్పత్తి ఎంత? 3 దగ్గర 12, 4 దగ్గర 12. చూడండి, 3 దగ్గర పాయింట్ పెట్టండి. నెక్స్ట్ ఉపాధి ఉత్పత్తి కూడా చుక్క పెట్టేసుకోండి. ఫస్ట్ హైయెస్ట్ ఎక్కడ ఉంది? 3 దగ్గర 16, 4 దగ్గర 12. అంటే 3 దగ్గర 16 పైన ఉంది కదా, ఇక్కడ ఒక చుక్క. 12 సేమ్ ఇదే చుక్క. ముందుగా మీరు సగటు ఉత్పత్తి రేఖ గీయకూడదు, ఉపాధి ఉత్పత్తి రేఖ గీయాలి. అప్పుడు ఈజీగా ఉండదు. చూడండి, హైయెస్ట్ పాయింట్ ఇది కదా. ఎలా గీస్తారు? 0 దగ్గర నుంచి చూడండి. ఓకేనా? వచ్చిన తర్వాత ఎక్కడ రావాలి? 12 దగ్గరికి రావాలి.
ఇది ఎంపీ రేఖ. చూడండి అర్థమైంది కదా ఎలా గీయాలంటే దీన్ని. చూడండి అంటే ఉపాంత ఉత్పత్తి రేఖ ఇది ఎలా చూడండి ఎక్కడ హైయెస్ట్ ఉంది 3 దగ్గర 16 హైయెస్ట్, 4 దగ్గర 12, తర్వాత ఏమైంది 7 దగ్గర 7వ శ్రమిడి దగ్గర శూన్యంగా మారింది. ఎక్సెప్షన్ ఖండించిందంటే అర్థం శూన్యంగా మారింది అని అర్థం, తర్వాత రుణాత్మకంగా మారింది. నెక్స్ట్ ఏపీ రేఖ గీయాలి. ఏపీ రేఖ ఏంటంటే ఈ 2 చుక్కలు కలిపేస్తారు, అక్కడి నుంచి డౌన్ చేస్తారు. ఇది ఎక్సెప్షన్ ఖండించకూడదు, ఎందుకని ఏపీ ఎక్కడ 0గా మారలేదు కాబట్టి ఎక్సెప్షన్ ని ఖండించకూడదు. ఇది ఏపీ రేఖ. ఓకే, హ్యావ్ అండర్స్టూడ్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ స్కేల్ తీసుకుని ఏం చేస్తారు 4 దగ్గర ఒక గీత గీయాలి పైకి మీరు. ఎందుకని 4 దగ్గర ఏపీ రేఖ ఎంపీ రేఖ ఖండించుకున్నాయి కదా, కాబట్టి ఇక్కడ ఒక గీత గీయాలి స్కేల్ తోటి. అప్పుడు ఏమవుతుంది 3 స్టేజెస్ కనిపిస్తున్నాయి కదా. మొదటి దశ ఇదేంటి మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ. దశ తిరిగింది అంటారు కదా, డయాగ్రామ్ తిరిగింది మాట అలాగా. ఓకేనా, దశ తిరగడం అర్థం ఏంటి చూడండి, తక్కువ ఉత్పత్తి తర్వాత పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గింది మాట. ఓకేనా, చూడండి మొదటి దశ ఇక్కడ చూడండి. డయాగ్రామ్ కింద మ్యాటర్ ఎలా రాయాలంటే మీరు బట్టి పట్టేయకూడదు. డయాగ్రామ్ కింద మ్యాటర్ సింపుల్ గా రాయొచ్చు. ఎలాగా డయాగ్రామ్ లో ఉన్నాయో రాస్తారు చూడండి. ఈ డయాగ్రామ్ కింద ఎక్స్ప్లెనేషన్ చూడండి. మొదటి దశలో 3వ శ్రామికుడి వరకు టీపీ ఏపీ ఎంపీ రేఖలు 3 పెరుగుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ 7వ శ్రామికుడి వద్ద టీపీ గరిష్టమైంది, ఏపీ తగ్గుతుంది, ఎంపీ రుణాత్మకంగా ఎంపీ శూన్యంగా మారింది. నెక్స్ట్ మూడవ దశలో 8వ శ్రామికుడి వద్ద టీపీ తగ్గుతుంది, ఏపీ తగ్గుతుంది, ఎంపీ రుణాత్మకంగా మారింది. ఎందుకని ఎక్సెప్షన్ ఖండించింది కాబట్టి రుణాత్మకంగా మారింది. అవి అండర్స్టూడ్. ఈ విధంగా మీకు చరణ సూత్రం ఇస్తే ఇవన్నీ రాయాలి. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఐఎమ్ ఎకనామిక్స్ మురళి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. నా లెసన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఎకనామిక్స్ మురళి ఛానల్ గణ సింబల్ అలా నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరెన్నో క్లాసులు మీకోసం ముందు చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.